వెల్కమ్ టు ఐజీ మీడియా. సో జనరల్గా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని చెప్తూ ఉంటారు. నిజంగానే ఆహార నియమాలు పాటిస్తే షుగర్ని కంట్రోల్ చేయొచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, జనరల్గా షుగర్ పేషెంట్స్ మన ఇంట్లో ఉన్నారనుకోండి, సో ఇది తినకూడదు అది తినకూడదు, మనమే చాలా రూల్స్ పెడతాం మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయితే నిజంగానే ఆహార నియమాలు పాటిస్తే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఆహారం అనేది కంట్రోల్డ్గా ఉంటే ఏ జాగ్రత్తలన్నా తీసుకుంటే డెఫినెట్గా కంట్రోల్లో అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే రూల్, షుగర్ అనేది తినకూడదు, అంటే పంచదార అనేది తినకూడదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి పంచదార అనేది తినకూడదు. సో చాలామంది ఏమనుకుంటారంటే సరే పంచదార తినను కానీ దాని బదులు తేనె కానీ బెల్లం కానీ తీసుకుంటా అని అనుకుంటారు. డెఫినెట్లీ నో, అది కూడా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే మీకు పంచదార ఎంత డేంజరస్సో తేనె, బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, ఎలాంటి పంచదార కానీ మీకు డేంజరస్సే. అది కూడా మీకు బ్లడ్లో షుగర్ అనేది చాలా ఎక్కువ చేసేస్తుంది. సో ఇది ఒకటి ఫస్ట్ రూల్ అనమాట. సో దీంతో పాటు ఓన్లీ అండ్ స్వీట్స్, ఏదైనా మన స్వీట్స్ ఇంట్లో చేసే పాయసం అయినా, లేకపోతే బయట కొన్న కాజా అయినా, లేకపోతే పేస్ట్రీ అయినా, కేక్ అయినా, ఏవైనా ఈ దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి, పంచదార బాగా యాడ్ చేస్తారు కాబట్టి, దాంతోపాటు మైదా అనేది కలుపుతారు. సో దానివల్ల కూడా షుగర్ అనేది చాలా పెరుగుతుంది. సో మైదా ఫుడ్స్ కూడా తినకూడదు. సో ఈ తీపి పదార్థాలే తినకూడదా, లేకపోతే ఇంకేమన్నా తినకూడదా? ఎస్, ఇది కాకుండా మనకి బాగా కొవ్వు ఉన్న పదార్థాలు కూడా తినకూడదు. అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సమోసా, పానీపూరి, లేకపోతే బజ్జీలు, పునుగులు, వడ, ఇవన్నీ కూడా ఆ కొవ్వు వల్ల కూడా, దాంట్లో వచ్చే మన బాడీలో కొవ్వు వల్ల కూడా బ్లడ్ షుగర్ అనేది రైజ్ అయిపోతూ ఉంటుంది అండ్ కంట్రోల్ అవ్వదన్నమాట. సో ఉట్టి షుగర్ వల్ల కాదు, కొవ్వు వల్ల కూడా అవుతుంది. సో డెఫినెట్గా అలాంటి ఫుడ్స్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఎప్పుడన్నా తిన్నారనుకోండి, పండగ వచ్చింది ఒక్క చిన్న వడ తింటే పర్వాలేదు, కానీ ప్రతి వారంలో ఏదో ఒకటి చేసుకుంటూ, సరే ఇవాళ వడ తిన్నా కదా, వడ ఫ్రైడ్ కదా, సరే 2 రోజుల తర్వాత బజ్జీ తింటా, అది వడ కాదు కదా, అలా కాదు. ఏ ఫ్రైడ్ ఫుడ్ అన్నా ఫ్రైడ్ ఫుడ్డే, అది బాగా నూనెలో వేపింది కాబట్టి డెఫినెట్గా తీసుకోకూడదు. ఇది ఒకటి. అండ్ ఏ టైంకి తింటున్నారు అనేది ఇంపార్టెంట్. చాలా లేట్గా తింటున్నారా అనేది కూడా చూసుకోవాలి. నైట్ టైం మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి అని చూస్తూ ఉంటాం కదా. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్నం తినచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో పొద్దున పూట అన్నం తింటే పర్వాలేదు, నైట్ టైం అవాయిడ్ చేస్తూ పొద్దున చాలా కొంచెం తీసుకుంటే పర్వాలేదు. సో ఫుడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కప్పు సలాడ్ తింటే ఆ ఫైబర్, పీచు పదార్థం మళ్ళీ ఏం చేస్తుందంటే కొంచెం బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత అన్నం తిన్నప్పుడు. అది సో ఇట్లా తీసుకోవాలి. ఆ అన్నంతో పాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే పప్పు కానీ, గుడ్డు కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ కానీ తీసుకుంటే ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ మనకి బ్లడ్ షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఇంక్రీజ్ చేయనీయకుండా చేస్తుంది అనమాట. అండ్ డెఫినెట్గా క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. రైస్, అన్నం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. చపాతీ తినచ్చు, జొన్న రొట్టెలు తినచ్చు. జొన్న రొట్టెలు చాలా చాలా మంచిది, బ్లడ్ షుగర్స్ ఇంకా కంట్రోల్లో ఉంటాయి. అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. స్ట్రెస్ ఎక్కువ ఉండే, ఎంత ఆహారం మంచిగా తిన్నా కూడా స్ట్రెస్ చాలా ఎక్కువగా తీసుకుంటే అది కూడా మనకి బ్లడ్ షుగర్స్ అనేది కంట్రోల్ చేయలేదు. సో స్ట్రెస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ లేట్ ఆహారం తీసుకోకూడదు. సో మేబీ 7-7:30 నైట్ లోపల తినేస్తే కరెక్ట్. అంటే నైట్ డిన్నర్ తీసుకోవచ్చు, వీళ్ళు డిన్నర్ తీసుకోవచ్చు, డెఫినెట్గా యాక్చువల్లీ తీసుకోవాలి. చాలా మంది తీసుకోకూడదు అనుకుంటారు అండ్ ఏం చేస్తారంటే ఉట్టి పళ్ళు తింటారు. అంటే జస్ట్ ఒక ఫ్రూట్ తింటాను నేను, పర్వాలేదు బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే నో, ఫ్రూట్ వల్ల ఇంకా బ్లడ్ షుగర్స్ ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే అది కార్బోహైడ్రేట్ కదా. సో దానివల్ల బ్లడ్ షుగర్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి నైట్ టైం ఎస్పెషలీ. ఫ్రూట్ ఎప్పుడైనా ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. సో నైట్ టైం మామూలుగానే ఒక కొంచెం బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే ఒక చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ తీసుకుంటే అలా పర్వాలేదు, కానీ తొందరగా తీసుకోవాలి. పండుకునే అట్లీస్ట్ 4 hours ముందు తీసుకుంటే కరెక్ట్.
10కి పండుకుంటున్నారు అనుకోండి, 6-6:30 లోపల తీసుకుంటే బెటర్. సో నైట్ డిన్నర్ టైం కూడా మనకు ఖచ్చితంగా ఇంపార్టెంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే నైట్ టైం బ్లడ్ షుగర్స్ నిద్రలో రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది, తిని వెంటనే పండుకుంటే మాత్రం. అదొక ఇబ్బంది అవ్వచ్చు. లేకపోతే కొంతమంది అసలు ఆహారమే తీసుకోరు అనుకోండి, ఎందుకు నాకు బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయిపోతుంది, సో నేను వాళ్ళు ఇప్పుడు నైట్ డిన్నర్ ఏమి చేయను అని పండుకుంటే బ్లడ్ షుగర్ లో అయిపోతుంది. సో నిద్రలో బ్లడ్ షుగర్ లో అయిపోతే అది ఇంకా డేంజరస్, అది లైఫ్కి కూడా చాలా డేంజర్ అనమాట అది. సో అందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేసుకోకూడదు. డెఫినెట్గా ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ని కానీ కలిసి వాళ్ళతో ఎలా తీసుకోవాలో ఏంటో కనుక్కొని అలా తీసుకోవాలన్నమాట. సో అప్పుడు డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. అంటే ఏదైనా పర్టికులర్ డైట్ ఉంటుందా? డైట్ తీసుకుంటే ఈ షుగర్ అనేది పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అలా ఉంటుందా? పర్టికులర్ డైట్ అంటూ ఉండదు, ఎందుకంటే కొంతమంది ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటారు, కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటారు. సో ఈ ఇన్సులిన్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి కూడా డైట్ అనేది మేము ప్లాన్ చేసుకోవాలన్నమాట అది. సో ఏ ఆహారం ఇవ్వచ్చు, సో తినే ముందు ఇన్సులిన్ తీసుకుంటున్నారు అనుకోండి, ఎంత యూనిట్స్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మేము ఆ ఆహారం అనేది ప్లాన్ చేయాలి. ఎంత కార్బోహైడ్రేట్స్ ఇవ్వచ్చు, ఎంత ప్రోటీన్ ఇవ్వచ్చు, ఎంత ఫైబర్ ఇవ్వచ్చు అనేది చూసుకోవాలి. ఆ ప్లేట్లో ఎలాంటి ఫుడ్ ఉందనేది తీసుకోవాలన్నమాట. సో ఒక్కటే పర్టిక్యులర్ ఫుడ్ ప్యాటర్న్ అనేది అందరికీ పనికిరాదు అది. ఎందుకంటే కొంతమందికి పొద్దున్న లేచేసరికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది హైగా ఉంటుంది, కొంతమందికి నార్మల్గానే ఉంటుంది అట్లా. సో అందరికీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో బ్లడ్ రిపోర్ట్స్ కంపల్సరీ చెక్ చేయాలి. లాస్ట్ 6 months చెక్ చేసుకొని ఎలా ఆ గ్రాఫ్ ఎలా పెరుగుతుందా తగ్గుతుందా చూసుకొని బ్లడ్ షుగర్స్ దాన్ని బట్టే సజెస్ట్ చేయాలి. ఓకే, మరి రివర్సల్ డయాబెటీస్ రివర్సల్ అని ఏదో వింటూ ఉంటాం కదా, అది కరెక్టేనా? ఎస్, కరెక్టే. సో కొంచెం మరీ హై కాకుండా, కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది, 200-300 పైన ఉంటుంది వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ తిన్న తర్వాత పోస్ట్ మీల్ అది. సో వాళ్ళకి కంప్లీట్ రివర్స్ చేయడం అనేది కష్టం, అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి. సో కొంచెం కంట్రోల్లో పెట్టచ్చు, అంటే 300 ఉన్నది మేబీ 150 వరకు అలా కంట్రోల్లో పెట్టచ్చు అనమాట అది. సో మరి ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చు. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటుంది, స్టార్టింగ్ స్టేజ్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ప్రీ డయాబెటీస్ అనేది ఒక కండిషన్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఈ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు వీళ్ళకి మాత్రం డెఫినెట్గా రివర్స్ అనేది చేసేయచ్చు. సో అండ్ యంగ్ ఏజ్ అనుకోండి ఇంకా ఈజీగా రివర్స్ చేసేయచ్చు అనమాట అది. సో వాళ్ళకి కంప్లీట్గా నార్మల్ చేయొచ్చు, కానీ ఈ జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారో, ఆహారంతో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో అలాంటి ఆహారం వాళ్ళ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తూ యాక్టివ్గా ఉంటేనే వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్ రాకుండా ఉంటుంది రివర్స్ అయిన వాళ్ళకి. లేదు సరే ఇప్పుడు తగ్గిపోయింది ఒక 3 months నేను నార్మల్ అయిపోయాను, డాక్టర్ కూడా యూఆర్ నార్మల్ నవ్వు అన్నారని నార్మల్గా ఇంకా మళ్ళీ ఏది పడితే అది తినేస్తూ మైదాతో చేసినవి అన్ని తినేస్తూ, ఫ్రైడ్ ఫుడ్స్ తినేస్తూ, స్వీట్స్ అన్ని తినేస్తూ ఉంటారంటే నెక్స్ట్ 1 monthలోనే మళ్ళీ షుగర్ వచ్చేయడం అనేది అవుతుంది. ఎస్, ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం. మీరు అన్నట్లు ఆహార నియమాలు అయితే పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో తీపి అన్నది మాత్రం వాళ్ళు తీసుకోకూడదు. సో ఫ్రూట్స్ న్యాచురల్ స్వీట్నెస్ కదా, మరి అవి తీసుకోవచ్చా? అంటే పర్టికులర్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? కొన్ని పర్టికులర్ ఫ్రూట్స్ ఉంటాయి, ఎందుకంటే అవి తీపి కొంచెం ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్ ఆ షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మన మ్యాంగో, సీతాఫల్, చీకు, బనానా, ఇవి జాక్ ఫ్రూట్ అంటే పనసపండు, ఇవి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అఫ్ కోర్స్ ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా తినాలి అని అనుకుంటే ఎస్. సో ఒక స్నాక్ లాగా చిన్న పెద్ద మామిడి పండు కాకుండా హాఫ్ది చిన్నది, లేకపోతే చిన్నది ఒకటి తీసుకోండి. అట్లా రోజు తీసుకోవద్దు, వారానికి ఒకసారి కానీ మాక్సిమం 2 సార్లు ఒక స్నాక్ లాగా తీసుకోండి అది. సో అలా తీసుకుంటే పర్వాలేదు, కొంచెం కంట్రోల్డ్గా చూడొచ్చు బ్లడ్ షుగర్స్ అనేవి. అండ్ ఆ రోజంతా మనం ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో కూడా చూసుకోవాలి. అది చాలా చక్కగా చెప్పారు. సో ఆహారంతో షుగర్ని కంట్రోల్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. ఇంకా లేదు డయాబెటీస్ ఉంది, వాళ్ళకి ఆహారం గురించిన డౌట్స్ ఉన్నాయి అన్నప్పుడు కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. సరైన ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.